తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ్టి నుంచి పాత వాహనాలపై నియంత్రణలు అమలు చేస్తోంది. 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు అలాగే 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకి ఇక నుంచి పెట్రోల్ బంకుల్లో ఆయిల్ పోయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిబంధనలు అమలు చేసేందుకు ఢిల్లీ సర్కార్ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర అధునాతన కెమెరాలు ఏర్పాటు చేయబోతోంది. ఇవి ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు. పెట్రోల్ బంకుల్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నెంబర్ ప్లేట్ ఆధారంగా వాహన రిజిస్ట్రేషన్ వివరాలను వాహన డేటాబేస్ తో సరిపోల్చి వెహికల్ ఏజ్ ఎంతో నిర్ధారిస్తాయి. ఢిల్లీలోని 500 పెట్రోల్ బంకుల్లో ఈ ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలను ముమ్మరం చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ పెట్రోల్ పంపుల్లో 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్ల పైబడిన డీజిల్ వాహనాలకి ఇటు ఢిల్లీ పెట్రోల్ పంపుల్లో వాహనాన్ని ఇటు ఇంధనాన్ని నిలిపివేయడం జరిగింది. దీనికి ఢిల్లీ రవాణా శాఖ అలాగే ఇటు ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఢిల్లీ పెట్రోల్ పంపుల్లో సుమారు 350 నుంచి 400 వరకు పెట్రోల్ పంపులు ఉన్నాయి ఢిల్లీలో. సో ఇక్కడ ఏఏ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కెమెరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు పెట్రోల్ పంపుల వద్ద. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్కి రవాణా విభాగం యొక్క డేటాను అనుసంధానించడం ద్వారా ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాహనాలు, కార్స్ ఏవైతే ఉంటాయో సో వాటి నెంబర్ ప్లేట్ని ఈ ఏఐ కెమెరా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో ఆ వాహనం యొక్క డేటాబేస్ మొత్తం కూడా ఈ ఏఐ కెమెరాకి అనుసంధానించబడుతుంది. దాని ద్వారా ఈ వాహనం ఎంత పాతది అన్నది ఈ నెంబర్ ప్లేట్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. దాని ఆధారంగా 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ వాహనం అయినా, 10 ఏళ్ల పైబడిన డీజిల్ వాహనం అయినా, అలాగే 2 వీలర్ అయినా సరే వాటికి ముఖ్యంగా పెట్రోల్ని నిలిపివేయడం జరుగుతుంది. అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ద్వారా ముఖ్యంగా ఆ వాహనం ఒకవేళ పాతదైతే కనుక ఇక్కడ ఈ ముఖ్యంగా ఒక స్పీకర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ స్పీకర్ ద్వారా ముఖ్యంగా ఆ వాహనం పాతది, దానికి పెట్రోల్ లేదా డీజిల్ని నింపవద్దు అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసిన స్పీకర్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీంతో అటు పోలీసులు అలాగే రవాణా విభాగానికి సంబంధించిన అధికారులు వీరంతా కూడా అప్రమత్తం అవడం జరుగుతుంది. దాని ఆధారంగా ఆ పాత వాహనాలకి డీజిల్ కానీ పెట్రోల్ కానీ నిలిపివేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఢిల్లీలో 60 లక్షలకు పైగా పాత వాహనాలు, కాలం చెల్లిన వాహనాలు ఉన్నట్లుగా రికార్డ్స్ ఉన్నాయి. 4 వీలర్ అయితే కనుక పాత వాహనం అయితే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. మొదటిసారి కాబట్టి దానికి 10,000 రూపాయల జరిమానాతో దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకునే అధికారం ఉంటుంది ముఖ్యంగా వాహనదారుడికి. పదే ఆ వాహనాన్ని కాలం చెల్లినా కూడా పెట్రోల్ నింపించుకోవడానికి బంకుకు వస్తే కనుక దాన్ని పూర్తి స్థాయిలో సీజ్ చేయడం జరుగుతుంది. ₹1 కూడా తిరిగి దానికి చెల్లించడం జరగదు. పూర్తిగా దాన్ని స్క్రాప్కి పంపించడం జరుగుతుంది. సో ఉదయం నుంచి కూడా ఈ ఢిల్లీలో ఈ పాత వాహనాలకి, కాలం చెల్లిన ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలకి పెట్రోల్, డీజిల్ని నిషేధించడం జరిగింది. ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేస్తుందా, ఇంకేమైనా మార్పులు తీసుకొస్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.